అక్కా 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 ఏమండి గొంతు చించుకొని అరుస్తుంటే అక్కిక్కడ లేదని చెప్పరే? నీకు సమాధానం చెప్పడానికి నేనేమైనా తీరిగ్గా కాలు మీద కాలేసుకుని కూర్చున్నాను అనుకున్నావా? కనిపించట్లేదా నేనేం చేస్తున్నానో? ఏం చేస్తున్నారు? చిన్న పిల్లళ్ళ గేమ్ ఆడుకుంటూ ఏదో ఇంటిని ఉద్ధరించడానికి బిజినెస్ ప్లాన్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. దీనికి ఇంత బిల్డప్ అవసరమా? బిల్డప్పా? ఒకసారి ఈ గేమ్ ఆడి చూడు, నీకు కూడా ఎంత టెన్షన్ వస్తుందో. నేనేవి మీలా ఖాళీగా లేనులే. మీరు కూర్చొని ప్రశాంతంగా ఆడుకోండి. పద్మా, కొంచెం వాటర్ తీసుకురావా? బా, నన్ను విసిగించకండి. నాకు పనుంది, మీరే వెళ్ళి తెచ్చుకోండి. పద్మా, నేను బిజీగా ఉన్నాను కదా. నేను కదిలాననుకో ఇప్పుడు గేమ్ ఓడిపోతాను. నిన్నేం అడిగాను? కొద్దిగా వాటరే కదా, తీసుకుని వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ గేమ్ ఓడిపోయినంత మాత్రాన కొంపలేవి మునిగిపోవు. వెళ్ళి తెచ్చుకోండి. అరే రే, అన్నట్టే జరిగింది. ఏమి నోరేనిది? కష్టపడి స్కోర్ చేశా. ఇంకొంచెం చేసినట్లయితే విన్ అయ్యేవాణ్ణి. 2 అడుగులు వేసి వాటర్ తీసుకుని వస్తే ఏమైపోద్ది? దాహంలో ఉన్నవాడికి మంచినీళ్ళు ఇస్తే పుణ్యం వస్తుంది. అది కూడా తెలీదా నీకు? అది దాహంలో ఉన్నవాడికి చేస్తే వస్తుంది, అంతేకాని ఇలా ఖాళీగా కూర్చుని పనులు చెప్పేవాడికి చేస్తే రాదు. మీ ఆడవాళ్ళు ఇలా అడ్డం తిరుగుతారనే పురాణాల్లో ఒక మాట అన్నారు. పతి సేవే పతివ్రత లక్షణం అని. ఆ సేవ చేసుకో. నీకు వచ్చే జన్మలో కూడా నాలాంటి మంచి మొగుడు దొరుకుతాడు. ఏంటి? అదే, వచ్చే జన్మలో కూడా మొగుడుగా నీకు నేనే వస్తానంటున్నాను. ఎందుకు స్వామి? మిమ్మల్ని చేసుకోవటం వల్ల ఈ జన్మకి అనుభవించిన శిక్ష చాలు. మళ్ళీ వచ్చే జన్మలో కూడా మీరే వచ్చి మళ్ళీ అదే శిక్ష అంటే నా వల్ల కాదు. ఏమన్నావు పద్మా? నాతో కలిసి జీవితం పంచుకోవడం నీకు శిక్షలా ఉందా? కాదు, నరకంలా ఉంది. పద్మా, భర్తని అవమానపరిచి వెళ్తున్నావు కదా. ఆ దేవుడనేవాడే ఉంటే నన్ను అవమానపరిచినందుకు ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే వెంటనే నీకు తగిన శాస్తి చూపెడతాడు. ఇదే నా శాపం. అక్కా, 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 పద్మా, 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 నేను మళ్ళీ చేస్తాను. వదినా, వదినా, అన్నయ్య, ఏమైంది? అయ్యో పద్మా, పద్మా, అమ్మ పద్మా, ఏం కాదు, ఏం కాదు పద్మా. జాగ్రత్త. రా, కూర్చో. పద్మా, కూర్చో. అయ్యో చంద్ర, అసలు ఏం జరిగింది? పద్మ కాలు జారి కింద పడిపోయింది. నాకు చాలా టెన్షన్ గా ఉంది వదినా. అయ్యో ఏం కాదు, నువ్వు భయపడుకో. ఏమండి? రే చంద్ర, నువ్వేం కంగారు పడకు. పద్మకేం కాదు. అయ్యో కొంచెం ఓర్చు పద్మా. పద్మ, పద్మ, ఏమండి? ఏం కాదు కదా? అన్నయ్య, వదినా. ఏం జరిగిందమ్మా? చంద్ర, ఏమైందిరా? నాన్న కాలు జారి కింద పడిపోయింది నాన్న. అలా ఎలా పడిపోయిందిరా? వదిన కోసం వెళ్తూ కింద ఉన్న వాటర్ని చూసుకోకుండా కింద పడిపోయింది.